ఎద్దు యొక్క కాలుతో తొక్కితే అలక్ష్మి కిందకెడుతుంది. అందుకే ఎద్దు ముందు భాగంలో లక్ష్మి ఉంటుంది, అందుకే మెడ మీద కాడి పెట్టి దున్నిస్తారు. ఆవుకి వెనక భాగంలో లక్ష్మి ఉంటుంది, అందుకే ఆవుకి ముందు పూజ చేయరు, వెనక పూజ చేస్తారు. ఎద్దుకి ముందు పూజ లేదు, ఎద్దు తొక్కడమే పూజ అంతే. అందుకే ఎద్దు నడిస్తే వెనక నడుస్తారంతే. ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం అయిపోగానే ముందు వృషభం నడుస్తుంది, వృషభం నడిస్తే వెనక నడిచి వెళ్ళిపోతారంతే. అందుకే వృషభము యొక్క పాదముల నుండి అమృతస్రావం అవుతుంది అని వేదం అంగీకరించింది. యజ్ఞదీక్షితుడు అంటారు. ఆ దీక్ష తీసుకుని మంగళవాద్యాలతో వెళ్ళి యజ్ఞశాల ప్రవేశం చేస్తాడు. యజ్ఞం అయిపోయే వరకు ఇంటికి రాకూడదు, పక్కన పాక వేసుకుని అందులోనే ఉండాలి. ఉండి యజ్ఞం పూర్తి చేసేప్పుడు ఇంటికి వెళ్ళాలి. భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం అసలు శాస్త్రంలో వేదంలో యజ్ఞం ఎలా చెయ్యాలనుందో అలా ఒక యజ్ఞం కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో చెయ్యాలి అని ఒక సంకల్పం చేస్తున్నాను. అటువంటి యజ్ఞాన్ని మళ్ళీ ఇంతకాలానికి చెయ్యాలి మనము అని ఒక సంకల్పం ఉంది. కాబట్టి అలా నా చేత నీ చేత ఇష్టి చేయిస్తాను. అథర్వ శిరస్సులో చెప్పారు పుత్రులు కలగడానికి ఇటువంటి ఇష్టి చెయ్యాలని, దాన్నే పుత్రకామేష్టి అంటుంటారు. ఆ పుత్రకామేష్టి నీతో చేయిస్తాను అన్నాడు. ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తే హోమం ఉంటుంది, ఆ హోమ కుండంలో అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేస్తారు. ఆ అగ్నిలోకి హవిస్సు ఇస్తారు. ఆ హవిస్సు ఒక్కటి కాదు, ఆజ్యంతో కలిపి ఇవ్వాలి. ఆజ్యం అంటే ఆవు నెయ్యి, ఆవు నీతితో కలిపి హవిస్సు వేస్తే దాన్ని హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. వంటలు చేయించేవాడు ఒక ఆయన ఉంటాడండి, వడ్డించేవాడు ఒక ఆయన ఉంటాడు. మీకు పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు మీరు ఈ ఉత్సవాల తర్వాత ఆఖరి రోజున భోజనాలు పెడుతూ ఉంటారు కదా, నారాయణ సేవ అంటారు. భోజనాలు పెడుతున్నాం అనకూడదు, నారాయణ సేవ చేస్తున్నాం అనాలి. నారాయణుడు అన్ని ముఖాలతో వచ్చి తింటున్నాడు కాబట్టి నారాయణ సేవ చేస్తున్నాం అంటారు. ఆదివారం అనుకుంటాను ధర్మరాజు గారు చెప్పారు నారాయణ సేవ. అప్పుడు వండించిన వాళ్ళు ఉంటారు. అంటే వండించినవాడు అంటే దానికి ఏదో ఆ బియ్యం పప్పు ఉప్పు అన్నీ సమకూర్చినవాడు ఉంటాడు. ఆయనే వడ్డిస్తాడు ఏంటి ఇంతమందికి? ఆయనే వడ్డించడు. ఇదిగో కోలాట బృందం వాళ్ళు వడ్డిస్తారు. వండినవాడు ఒకడైతే వడ్డించినవాడు ఒకడు. అలా యజ్ఞం చేసి హవిస్సు నేనిస్తే దేవతలు తినరు, వాళ్ళకి ఆ లక్షణం ఉండదు. మనం ఇస్తే వాళ్ళు పుచ్చుకోరు. అగ్నిముఖంగా ఇవ్వాలి వాళ్ళకి. అంటే మీరు నన్ను అది ఏమిటంటే అలా ఎందుకు ఉంటుందండి అంటారేమో. పన్ను ఎవరికి కట్టాలి? ప్రభుత్వానికి కట్టాలి. ప్రభుత్వం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ప్రభుత్వానికి కడతాను. ప్రభుత్వం ఎక్కడుంది? ప్రభుత్వం ఎక్కడుంది? ప్రభుత్వము అని ఒకటి కనపడుతుందా మీకు? ఈ సేవా కేంద్రంలో కట్టేసినటువంటి పన్ను అందిపోతుందా లేదా ప్రభుత్వానికి? ఈ సేవా కేంద్రంలో కట్టింది ప్రభుత్వానికి అందినట్టే అగ్నిహోత్రంలో వేసింది దేవతలకు ఎడుతుంది, అగ్నిముఖంగా వెడుతుంది ఆ హవిస్సు. అందుకని ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. కాబట్టి దేవతలు తినాలి కదా, ఎక్కడికో పట్టుకెళ్ళి ఇవ్వడు, అక్కడే ఇస్తాడు. అక్కడే ఇవ్వాలంటే అక్కడ తినాలి కాబట్టి వాళ్ళందరూ వస్తారు. రేపు మీరు ఆదివారం నారాయణ సేవకి మీ అందరు వచ్చి కూర్చుంటేనేనా వడ్డన చేస్తారు? బల్లలు వేస్తారు, మీ అందరూ కూర్చుంటే బిస్తర్లేసి వడ్డన చేస్తారు. అసలు ముందు నారాయణ సేవ చెయ్యాలంటే నారాయణ స్వరూపాలు రావాలా, వస్తేనేనా వడ్డన చేయడం? అలాగే హోమం చేసేటప్పుడు దేవతలు వస్తారు, వచ్చి కూర్చుంటారు. పూర్వం కనపడేవారు, ఇప్పుడు కనపట్టలేదు. ఎందుకని? వాళ్ళు కాదు కనపడకుండా పోయింది, వాళ్ళని చూసే శక్తి మనకు పోయింది. అది అసలు రహస్యం. వాళ్ళు రాలేదనకూడదు, వాళ్ళు వస్తారు, మనం చూడలేం. ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఈ కంటితో చూడగలరు, మధ్యాహ్న బింబాన్ని చూడగలరా? చూడలేరు. నాకు ఆ శక్తి అప్పుడు పోతుంది, మధ్యాహ్న బింబాన్ని చూడలేను. అనుష్ఠానం లేని కారణం చేత, భక్తి లేని కారణం చేత, విచ్చలవిడి జీవనానికి అలవాటు పడిపోయిన కారణం చేత తేజస్సు క్షీణించిపోయి దేవతలు వచ్చినా చూడగలిగిన శక్తి మనకి పోయింది. ఆ రోజుల్లో మనుష్యుల శక్తితో ఉండేవారు కాబట్టి దేవతల్ని చూశారు. ఇప్పుడు ఇష్టి చేస్తానన్నాడు దశరథుడు, ఋష్యశృంగుడు చేయిస్తానన్నాడు. ఇప్పుడు ఇష్టి చేస్తానని అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపచేసేటప్పటికీ దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. దేవతలే కాదు, దేవతలతో పాటు గంధర్వులు వచ్చారు. గంధర్వులు అంటే ఎక్కడో ఉంటారు అనుకోకండి. దేవతలు బాగా పైన తిరుగుతారు, గంధర్వులు చాలా కింద తిరుగుతారు. ఆకాశంలో చాలా కింద తిరుగుతుంటారు. చాలా కింద తిరుగుతూ గంధర్వులకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆడుతూ పాడుతూ మృదంగాలు వాయిస్తూ సంగీత పరికరాలు వాయిస్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. ఆ శక్తి ఉన్న వాళ్ళు, తపోశక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని గంధర్వులు వెడుతూ ఆడిన పాడినవన్నీ కూడా తీసి వాళ్ళు స్వరపరుచుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు.
అదే గాంధర్వ వేదం అంటారు. గంధర్వుల ఆటలు పాటలు విని రాసుకున్నవాడు మొట్టమొదట భరతముని. ఆయన వ్రాసి లోకానికి అందించాడు. అందుకే భరతముని సంప్రదాయంలో వచ్చిందంతా. సామవేదంలో పాటలు వాద్యాలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో వచ్చాయి. కాబట్టి గంధర్వులు కింద తిరుగుతారు, దేవతలు పైన తిరుగుతారు. వాళ్ళు వస్తారు హోమశాల దగ్గరికి అందుకోవడానికి అన్నం. వచ్చారు వాళ్ళందరూ. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్. వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టినటువంటి హవిస్సు తినడానికి కూర్చున్నారు. తతో దేవర్షి గంధర్వాన్. దేవర్షులు గంధర్వులు అందరూ వచ్చారు. భాగం ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి అన్నారు. వాళ్ళ వాళ్ళ భాగాలు పుచ్చుకోవడానికి కూర్చున్నారు. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు తింటారు. నమో నారాయణ స్వాహ అంటే ఆయన పుచ్చుకుంటాడు. నమో రుద్రాయ స్వాహ అంటే రుద్రుడు పుచ్చుకుంటాడు. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వాళ్ళందరూ కూర్చున్నారు. ఆఖరణ బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు. లోకానికి అంతటికీ పెద్దవాడు ఆయన. మరి అటువంటి ఆయన వస్తున్నప్పుడు అందరూ లేచి నించున్నారు. నేను వస్తుంటే మీరు ఎందుకు నించున్నారు? ఓ గౌరవం. అయ్యో పాపం ఆయన మనకేదో మంచి మాటలు చెప్పడానికి వచ్చాడని గౌరవంతో నించున్నట్టే. సృష్టికర్త కాబట్టి, పెద్దవాడు కాబట్టి, అందరినీ సృష్టించినవాడు కాబట్టి బ్రహ్మగారు వస్తుంటే వాళ్ళు నించున్నారు. అది సభా సంప్రదాయం నేర్పుతుంది మనకు పురాణం. బ్రహ్మగారు కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. మీ ఊరు కలెక్టర్ గారు వచ్చారనుకోండి, మీరు ఏం చెప్తారు? మీ ఊరు కష్టాలు చెప్తారు. అంతేగాని మేము అందరం బాగున్నాం కాఫీ తాగుతారేంటి అంటారేంటి? అయ్యా మా ఊళ్ళో ఇది లేదండి, కొంచెం మీరు ఇది చేసి పెడితే మేము అందరం సంతోషిస్తూ ఉంటారు. బ్రహ్మగారు కనబడితే దేవతలు మనుష్యులు అందరూ కలిసి ఒక కష్టం చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళందరూ? నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే బాలిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. అయ్యా రావణాసురుడికి నువ్వు వరాలు ఇచ్చేశావు. ఆ వరాలు ఇచ్చేసినటువంటి కారణం చేత ఇవాళ రావణుడు ఎంత బలవంతుడైపోయాడంటే ఆయన వెళ్ళి నిలబడితే సముద్రంలో తరంగాలు రావడానికి వీల్లేదు, భయపడిపోతోంది. సూర్యుడు గట్టిగా ప్రకాశించడానికి వీల్లేదు, భయపడిపోతున్నాడు. గాలి గట్టిగా వేయకూడదు, భయపడిపోతోంది. అందరితో యుద్ధం చేస్తాడు, అందరి పీచ మడుస్తాడు. అదే పని, ఇంకో పని లేదు, అందరినీ బాధపెడుతూ ఉంటాడు. ఎందుకని? నువ్వు ఇచ్చిన వరాలే. అతను చనిపోయే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఆయన కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి, అవును రోయ్, వరాలు ఇచ్చిన మాట నిజమే, నేనివ్వలేదు, వాడు అడిగాడు నన్ను. అడిగినప్పుడు వీళ్ళ చేతిలో చచ్చిపోకూడదని నన్ను అడిగాడు. అడిగినప్పుడు అబ్బో చాలా పెద్ద చిట్టా చెప్పాడు పేర్లు. ఆ పేర్లు చెప్పిన వాటిల్లో దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ ఉన్నారు. అందుకే రావణుణ్ణి వాళ్ళెవరూ చంపలేరు. ఇప్పుడు నాకు జ్ఞాపకానికి వస్తోంది, నరుణ్ణి వానరుణ్ణి అడగలేదు. అడగకపోవడం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు, ఉత్తరాఖండలో చెప్తారు. అందరి పేర్లు చెప్పి వీళ్ళ చేతిలో నేను చచ్చిపోకూడదు అని అడిగి నరుడి చేతిలో చచ్చిపోకూడదని నేను అడగనన్నాడు. ఎందుకు అడగనో తెలుసా అన్నాడు బ్రహ్మగారిని. ఆయన ఏం అడగలేదు ఎందుకని. ఆయనే చెప్పాడు జవాబు. పనికి మాలినవాడు మనుష్యుడు నన్నేం చేస్తాడు, వాడి పేరెత్తి మళ్ళీ వరం ఒకటే, నేను అడగనే అవతల పంపన్నాడు. అంటే మనుష్యుడంటే అంత చులకన రావణాసురుడు ఉన్నటువంటి కాలంలో. మనుష్యుడంటే అంత పనికి మాలినవాడని నరుడి పక్కన వానరుణ్ణి చేర్చాడు. వీళ్ళ రెండు పేర్లు నేను ఎత్తనన్నాడు. అన్నాడు కాబట్టి నరుల చేతిలో చచ్చిపోతాడన్నాడు. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ దశరథ మహారాజు గారి పక్కన నరులు కాదు, మనుష్యులేగా. అయితే మేము చంపేయచ్చనమాట అనుకుని మురిసిపోతున్నారు. నిజంగా రావణాసురుని యొక్క తపశ్శక్తికి ఆయన్ని చంపగలరా వీళ్ళందరూ? ఎలా సాధ్యం? సాధ్యం కాదు. తొందరపడి వెళ్ళిపోయి వీళ్ళు ఎక్కడ చచ్చిపోతారేమో అని పిలవకపోయినా మనుష్యుల మీద ప్రేమతో శ్రీ మహావిష్ణువు ఆ సభలోకి దిగారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. శంఖచక్ర గదా పద్మములతో పీతవస్త్రాన్ని కట్టుకుని శ్రీ మహావిష్ణువు సభలోకి దిగారు. అందరూ లేచి నిలబడి స్తోత్రం చేశారు. అయ్యా వీడింత బాధ పెట్టేస్తున్నాడు, మీరు నరుడిగా వచ్చి రావణుణ్ణి చంపండి అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, నేను దశరథుణ్ణి తండ్రిగా స్వీకరిస్తున్నాను. ఆయన కొడుకుగా పుట్టవలసిన అవసరం లేదు, మన కోసమని నరుడిగా పుట్టడానికి నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నాను. పితరం రోచయామాశా తథా దశరథన్ నృపన్ అన్నాడు. నేను తండ్రిగా వరిస్తున్నాను. ఎందుకు వరిస్తున్నానంటే కారణం 60,000 సంవత్సరముల వయసు వచ్చి పిల్లలు పుట్టకపోయినప్పటికీ ఆ భగవంతుడు నాకేం చేశాడన్న మాట అనకుండా
భగవంతుని యందు గురువు యందు శాస్త్రము యందు అంత నమ్మకంతో నిలబడి యజ్ఞయాగాదులు చేసినవాడు కనుక, పాపములను పోగొట్టుకున్నవాడు కనుక, గురువు యందు ఇంత గౌరవం ఉన్నవాడు కనుక ఈ దశరథుణ్ణి తండ్రిగా వరించి ఇతని కడుపునే పుడతాను. ఎందుకంటే ఇతని కడుపున పుడితే రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టచ్చు. రాజకుమారుడనై రాజ్యమేలి రేపొద్దున్న లోకానికంతటికి ధర్మాన్ని నిలబెట్టచ్చు. రెండు, నేను దశరథ మహారాజు గారి కొడుకుగా పుడితే రావణ సంహారం చెయ్యవచ్చు నరుడిగా. ఇటు దశరథుడి కోరిక తీరుతుంది. దశరథుడి కొడుకుగా వచ్చానంటే నేను కూడా మనుష్యుడిగా పుడతాను కాబట్టి, మనుష్యుణ్ణి కాబట్టి రావణుణ్ణి చంపచ్చు. నరుడి చేతిలో చచ్చిపోనని వరమడగలేదు కాబట్టి అందుకు నేను నరుడిగా పుడతాను అన్నాడు. అని రావణుణ్ణి నేను ఉత్తినే చంపేస్తానని మీరు అనుకోకండి. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. ఎవరినైనా చంపాలి అంటే భగవంతుడు కారణం లేకుండా చంపడం. దేవర్షులున్నారు, ఋషులున్నారు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి అరణ్యాల్లో కూర్చుని కందమూలాదులు తింటూ భగవంతుణ్ణి నమ్ముకుని తపస్సు చేసుకుంటున్నారు. అలా తపస్సు చేసుకుంటున్న వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెడుతున్నాడు నిష్కారణంగా. అందుకు చంపేస్తాను. అలా చంపేసి అవతార పరిసమాప్తి చెయ్యను. నేను ఈ భూమండలం మీద 11,000 సంవత్సరములు ఉంటాను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. ఎందుకుంటాను 11,000 ఏళ్ళు? నరుడు పనికి మాలినవాడు, వాడు నన్నేం చేస్తాడు, వాడి పేరే ఎత్తని కదూ అన్నాడు రావణాసురుడు. నరుడు ఎంత గొప్పవాడో, మనుష్యుడు ఎంత గొప్పవాడో, మనుష్యుడు ఏది సాధించగలడో, ఎంత సాధించగలడో, ఎంత గొప్పవాడో లోకానికి నిరూపణం చేసి, ఏ రావణాసురుడు మనుష్యుణ్ణి చాలా చిన్నతనం చేసి మాట్లాడాడో ఆ రావణాసురుణ్ణే మనుష్యుడిగా సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం నరుడిగా పుడతానని ప్రతిజ్ఞ చేశాడు. రామా, మా కోసమని ఇంత ప్రతిజ్ఞ చేసి మా నరుల యొక్క కీర్తి నిలబెట్టడానికి నరుడిగా వచ్చావు కనుక నిన్ను నీ యొక్క కారుణ్యాన్ని, నీ దయకి ఉన్న లోతుల్ని చెప్పడం మాకు సాధ్యం కాదు. అందుకని కరుణాపయోనిధి. దశరథుడికి కొడుకుగా రాకపోతే నరుడు కాడు, నరుడు కాకపోతే రావణ సంహారం అవ్వదు. నరుడిగా రావాలంటే ఏం మాటలు కాదు, పరమేశ్వరుడికి పొందవలసిన అవసరం లేని కష్టాన్ని ఆయన అనుభవించాడు. ఎక్కడో ఒక పురుషుడికి ఒక రాత్రివేళ కామోద్రేకం కలిగి ఆయనలో ఉన్న తేజస్సు ఆయన భార్యలోకి ప్రవేశిస్తే శుక్రశోణితములు కలిసి రేగుగింజ అయితే అందులోకి ప్రవేశించాలి. ప్రవేశించి అసలు శరీరంతో సంబంధం లేనటువంటి పరమాత్మ, బ్రహ్మాండం కన్నా 10 అంగుళములు పై వరకు పెరిగి ఉండేటటువంటి పరమాత్మ హేయంగా ఒక స్త్రీ కడుపులో పడుకుని రక్తమాంసాల మధ్యలో సప్తధాతువులు ఏర్పడుతుండగా క్రమంగా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడుతుంటే నిజంగా లోపల పిండం పెరిగేటటువంటి చిత్రపటాలు చూస్తే భాగవతంలో కపిలగీత చెప్పిన దానికి నిజంగా మనం మనసులో ఊహ చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శరీరాన్ని భూమిలో పాతి పెట్టేసిన వారం రోజుల తర్వాత పైకి తీస్తే ఎలా ఉంటుందో లోపల ఏర్పడుతున్న పిండం కూడా అలా ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. అలా ఏర్పడడం కాదు, తల కిందకుండి కాళ్ళు పైకి ఉంటాయి. శరీరం పెరుగుతూ ఉంటుంది, అమ్మ కడుపు పెరగదు, వ్యాకోచించినంత వ్యాకోచిస్తుందంతే. ఇక ఇరుకైపోయి లోపల పట్టక కాళ్ళు చేతులు కదలక నాభిగొట్టంలోకి అమ్మ తిన్న అన్నసారం వెడుతుంది. అమ్మ తినకూడని తింటే వేడి చేస్తుంది, వాతం చేస్తుంది, పడిశం పడుతుంది, లోపల జ్వరం వస్తుంది, దగ్గుతూ ఉంటాడు, తుమ్ముతూ ఉంటాడు. ఇవాల్టి రోజున స్కానింగ్లో ఫొటోస్ చూస్తే భాగవతంలో చెప్పింది ఎంత పరమసత్యమో అర్థమవుతుంది. అలా లోపల తను మలమూత్ర విసర్జన చేసినప్పుడు అందులోంచి పుట్టిన క్రిములు తనని కొరికేస్తుంటే, తల కిందకుండి కాళ్ళు పైకుంటే, మెడ నిప్పెట్టేస్తుంటే, కదలడానికి చోటు లేక ఒళ్ళు తిమ్మిరిక్కిపోతుంటే, రోజు రోజుకి శరీరం పెద్దదైపోతుంటే ఇక లోపల పట్టక వ్యధ చెంది అప్పుడు నరుడిగా లోపల నుంచి బయటికి వస్తాడు కటికి చీకట్లోంచి. ఏమి కర్మ, భగవంతుడికి అలా అవతారంగా రావలసిన అవసరం. మన కోసం వచ్చాడు రాముడిగా. అలా వస్తే తప్ప నరుడు కాడు. సీతమ్మ తల్లల రాల భూమిలోంచి పైకొచ్చింది ఉద్ధిత అని. అథమే కృషతక్షేత్రం లంఘ దుద్ధితామయ సీతా నామ్నీతి విశ్రుత అంటాడు. క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతి ఇది విశ్రుత. భూమిలోంచి పైకి లేచి పేరు పెట్టుకుంది ఆవిడ. అలా పుట్టలేదు, మనుష్యకాంతగా వ్యవహరించిందంతే. రాముడు అలా కాదు.
నరుడిగా పుట్టడానికి ఇంత కష్టపడి కౌసల్యా గర్భవాసం చేశాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవచ్చే శౌచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి విష్ణుతత్వం కౌసల్యా గర్భంలో 12 నెలలు గర్భవాసం చేసి 12 నెలల తర్వాత నరుడిగా పైకొస్తే తప్ప రావణ సంహారం అవదని, నరుడిగా ఈ లోకంలో పుడితే తప్ప నరుల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడం కుదరదని, మనుష్యుడెంత గొప్పవాడో నిరూపించడం కుదరదని, మనుష్యుడిగా పుట్టడానికి మా కోసం అంత కష్టపడ్డావా అమ్మ కడుపులో, నీ దయకి అంతెక్కడుంది? అసలు మనుష్యులు తొందరపడి వెళ్ళిపోతే రావణుడి చేతిలో చచ్చిపోతారని ఆ సభలో కిందకి దిగడంలో నీ యొక్క దయ ఉంది. దశరథ మహారాజుని తండ్రిగా స్వీకరించడంలో దయుంది. మా కోసం రాముడిగా అమ్మ కడుపులో పడుకోవడంలో దయుంది. చేతకాని వాడిలా అమ్మ కడుపులోంచి పైకొచ్చి పసిపిల్లవాళ్ళ తనని తాను రక్షించుకోలేని వాళ్ళ ఆడుకున్నటువంటి నీ బాల్యంలో దయుంది. రామా, నీ దయకి అంతెక్కడుంది? సముద్రానికి లోతు తెలుస్తుందేమో కానీ నీ దయకి లోతు తెలియదు. అందుకే కరుణాపయోనిధి. రాముడికి ఇష్టమైన పేరేదంటే కోరి 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 దశరథ మహారాజు గారికి కొడుకుగా పుట్టాడు కనుక, నరుడిగా పుట్టాడు కనుక, దశరథుడి కొడుకు కనుక దాశరథి అని పిలిస్తే ఆయన ఎంతో సంతోషపడిపోతాడు. ఎవడరా మా నాన్నగారి పేరెత్తాడు అని విష్ణువు అన్నారనుకోండి, ఆయనకి తండ్రి ఉండడు. దాశరథి అన్నారనుకోండి, నరుడిగా వచ్చాడు కాబట్టి తండ్రి అంటే మహాగౌరవం. తండ్రి కనపడితే గౌరవం, తండ్రి మాట అంటే గౌరవం. కాబట్టి తండ్రి పేరెత్తేటప్పటికీ ఉలిక్కి పడతట, ఎవరో మా నాన్నగారి పేరెత్తారో అని. ఎత్తే మా నాన్నగారి గౌరవం నిలబెట్టద్దు, మా నాన్నగారి కొడుకుగా పుట్టాను అని ఉలిక్కి పడి చూస్తాట. అందుకని దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు గోపరాజు గారు. ఇవాళ నేను ఆ పద్యానికి మకుటం గురించి మాట్లాడాను. శ్రీ రఘురామ చారు తులసీ లలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకంలో రామదాస్ గారు రామచంద్రమూర్తితో విజ్ఞాపన చేసి ఉన్నారు. శ్రీ రఘురామ అని ప్రారంభం చేస్తారు పద్యాన్ని. శ్రీకారంతో ప్రారంభం చేశారు. ప్రముఖమైనటువంటి కవులు, సంప్రదాయజ్ఞులు, సంప్రదాయం తెలుసున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కవిత్వాన్ని ప్రారంభం చేసేటప్పుడు శ్రీకారంతో మొదలుపెట్టడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం. కొన్ని ముఖ్యమైనటువంటి అక్షరములతోటి, మంగళకరమైన అక్షరములతోటే ప్రారంభం చేస్తారు. అందుకే శంకరాచార్యుల వారి శివానందలహరి మొదలు పెడితే కకారంతో మొదలుపెట్టారు. బ్రహ్మవాచకం. అందుకని కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం అంటూ మొదలెట్టారు. అలాగే పోతన గారు భాగవతంలో శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటూ ప్రారంభించి శ్రీకారంతో మొదలుపెట్టారు. అలాగే మనుచరిత్ర ప్రారంభం చేస్తూ అల్లసాని పెద్దన గారు శ్రీవక్షోజ కురంగనాభమదపై జన్నొందలంబోదరాదేవింతత్కమలా సమీపమున ప్రీతిని నిల్పినాడు యనంగా వందారు సనందనాది నిజభక్త శ్రీణికింతూచురా జీవక్షుండు కృపార్థు చేయు శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అంటూ శ్రీకారంతో అల్లసాని పెద్దన గారు మనుచరిత్ర ప్రారంభం చేశారు. శ్రీకారం చాలా మంగళకరమైనటువంటి అక్షరం. ఓంకారం ఎలా మనం ప్రణవము అని పిలుస్తామో, అకార ఉకార మకారములతో కూడుకున్నటువంటి ఓంకారము ప్రణవమై సమస్త వాంగ్మయానికి ముందు ఉండేటటువంటి అక్షరమవుతుందో అందులోంచే సమస్తమైనటువంటి శబ్దములు ఆవిర్భవించాయో అటువంటి ప్రణవం ఎటువంటిదో శ్రీకారమునకు శాక్తేయ ప్రణవము అని పిలుస్తారు. శ్రీ అమ్మవారి వాచకం. అందుకే అమ్మవారి గురించి చెప్పినటువంటి సూక్తాన్ని శ్రీ సూక్తము అని పిలుస్తారు.
శ్రీ కదలికలకన్నిటికీ గుర్తు. మంగళప్రదమైనటువంటి కదలికలై అవి భగవంతుణ్ణి చేరడానికి మార్గానికి దారి తీయాలనుకున్నప్పుడు, సమస్త శుభములకు అవి కారణం కావాలి అని అనుకున్నప్పుడు శ్రీకారంతో ప్రారంభం చేస్తారు. శ్రీ శక్తివాచకం కనుక అది కదలికలకు సంకేతిస్తూ ఆ కదలికలన్నీ కూడా భగవత్పరంగా నడిచేటట్టుగా చేస్తుంది. అంతేకాదు, శ్రీ అనేటటువంటి అక్షరానికి ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే అది శుభంతో నింపుతుంది. మనం ఎలా అయితే ఇప్పుడు తాగేటటువంటి నీటినంతటినీ కూడా శుద్ధి చేసిన తరువాత గొట్టాల గుండా పంపిస్తారో, అలా అసలు ఆకాశం నుంచి భూమి వరకు సమస్తాన్ని కూడా శుద్ధి చెయ్యవలసి వస్తే శ్రీకారం ఉచ్చరిస్తారు. శ్రీకారం పలికిన, శ్రీకారం వ్రాసిన అది శుభాలకన్నిటికీ కూడా ప్రారంభం. ఇక అంతా కూడా సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ మంగళప్రదంగా జరగాలి ఏదైనా కార్యక్రమం అని కోరుకుంటే శ్రీకారం చుట్టిన తరువాత మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా లగ్నపత్రిక అంటారు. లగ్నపత్రిక అంటే వధూవరుల ఇద్దరి యొక్క లగ్నాలు సరిపోయాయి కాబట్టి ఫలానా ముహూర్తంలో పెళ్లి చెయ్యవచ్చు అని నిర్ణయం చేసినటువంటిది వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఉద్దేశించి స్థిరపరిచినటువంటి ముహూర్తం కనుక ఆ ఇద్దరి యొక్క జీవితాలు బాగుండాలని, ఆ ఇద్దరిని కలిపినటువంటి కుటుంబాలు ఏవి ఉన్నాయో అటు ఆడపెళ్లివారు ఇటు మగపెళ్లివారు కూడా చాలా సంతోషంగా జీవనం చెయ్యాలి అని చెప్పి, అందుకే శ్రీకారంతో మొదలుపెట్టినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏకీకృతం చేస్తుంది. ఎలా ఏకీకృతం చేస్తుంది అంటే ఇద్దరి యజమానులను కూడా ఒకే శబ్దం చేత మళ్ళీ ఉత్తీర్ణతనిస్తారు. ఇప్పుడు నా కూతురు ఉంది, వేరొకరి కొడుకు ఉంటాడు. నా కూతుర్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాను. వాళ్ళిద్దరూ కలిసి గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేర్చారు. వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టారు. పుడితే ఇప్పుడు నేనేమవుతాను? తాతనవుతాను. ఆ పిల్లవాడి తండ్రి ఏమవుతాడు? తాతే అవుతాడు. ఇద్దరం తాతలమే అవుతాం తప్ప శబ్దంలో మార్పు ఉండదు. ఇద్దరి యజమానులు తాతలే అవుతారు. అలా మేము తాతలై పండుతాం, వాళ్ళు తల్లిదండ్రులై పండుతారు. ఆ పిల్లలు పుట్టిన కారణం చేత వంశాభివృద్ధి జరుగుతుంది. ఇది మంగళకరమై విస్తరణకి ప్రారంభం. ఈ విస్తరణ ఎక్కడా కూడా ఏ ప్రతిబంధకం లేకుండా ఆ ఆశ్రమానికి సంబంధించి ఎన్ని మంగళములు దాగి ఉన్నాయో, ఎన్ని మంగళములు ఎన్ని శుభములు జరగాలో ఆ శుభములన్నీ కూడా అలా జరుగుతూనే ఉండాలి. అవి ఆగకుండా నడవాలి అని కోరుకున్నప్పుడు శ్రీకారం చుట్టి దాని మీద లగ్నపత్రిక రాస్తారు. పసుపుతో శ్రీకారం చుడతారు కాగితం మీద, అంతే తప్ప శ్రీకారం చుట్టకుండా ఇది చేయరు. అందుకే ఇప్పటికే తెలుగునాట ఒక మాట అంటుంటారు, ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక అని. శ్రీరామ అని రాసినప్పుడు మొట్టమొదట శ్రీకారం వస్తుంది అందులో. కాబట్టి శ్రీ అనేటటువంటి అక్షరంతో ప్రారంభం చేయడం మంగళప్రదత్వంతో నింపడం. వాతావరణాన్ని అంతటినీ కూడా ఆకాశం నుండి భూమి వరకు అన్న మాటకు అర్థం అది. ఓ పెళ్ళి ప్రారంభం చేస్తే ఆ పెళ్ళి అంతా సంతోషంగా నడవాలి. సంతోషంగా నడవడం అంటే పెళ్ళైపోవడంతో సంతోషం ఆగిపోకూడదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. నేను నా వియ్యాలవారు సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టి సంతోషం వినబడించాలి. ఆ బిడ్డలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి సంతోషం వినబడించాలి. వాడు 10 మందికి పనికొచ్చేవాడై వంశం యొక్క ఖ్యాతిని నిలబెట్టగలిగినటువంటి వాడై సంతోషం వినబడించాలి. వాళ్ళిద్దరూ ఆరోగ్యంతో ఉండి ఆ దంపతులు ఎప్పటికీ సంతోషంగా అలాగే జీవనం సాగించాలి. వాళ్ళు బాగా పెద్దవాళ్ళైపోయి 3 తరాలు చూసిన తరువాత పసుపు కుంకాలతో ఆడది మగవాడి చేతిలో వెళ్ళిపోవాలి. పండిపోయి జ్ఞానాన్ని పొంది మగవాడు శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇన్ని మంగళాలకి ఆలవాలం ఎక్కడుంటుంది అంటే ఈ పరంపర. నేను నోటితో ఇన్ని అని చెప్పలేనివి ఎన్నున్నాయో దాన్ని ఆకాశము నుండి భూమి వరకు అంటారు. ఆకాశము నుండి భూమి వరకు నింపాలంటే శుభంతో శ్రీకారం ఒక్కటే రాయాలి. శ్రీకారానికి ఉన్నటువంటి శక్తి ఇతరములకు లేదు.
ఓంకారము చాలా చాలా గొప్పదైన ఓంకారానికి ఒక పరిమితి ఉంది. ఓంకారం బ్రహ్మచారులు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓం అనేటటువంటి అక్షరాన్ని ఎక్కువసార్లు ఉచ్చరించకూడదు. అలాగే ఓంకారాన్ని సంసారంలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఉచ్చరించకూడదు. ఓంకారాన్ని ఒక్క నామాలతో పూజ చేస్తున్నప్పుడు నామం యొక్క మొట్టమొదట పెట్టడానికి ఓంకారాన్ని ఉపయోగించాలి తప్ప ఓంకారాన్ని దీర్ఘ ప్రణవంగా ఓం అంటూ జపం చేయడం కానీ పైకి చెప్పడం కానీ బ్రహ్మచారికి గృహస్థుకి విరుద్ధం. అది వాళ్ళిద్దరూ చెయ్యకూడదు అని మంత్రశాస్త్ర వ్యాఖ్యానం. అది ప్రణవం ఎవరికి అంటే ఒక్క సన్యాసికే. కాషాయ వస్త్రధారణ చేసినటువంటి సన్యాసులు ప్రణవాన్ని ఉపాసన చేస్తారు. వాళ్ళు ప్రణవాన్ని విశేషంగా ఉచ్చరిస్తారు. ప్రణవం చేత ఏమవుతుంది అంటే వైరాగ్యం కలుగుతుంది. విశేష వైరాగ్యము కలగడానికి అవకాశం కలిగినటువంటి ప్రణవోపాసనాన్ని ఒక్క సన్యాసులు చేస్తారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఓంకారాన్ని వ్రాయడం, ఎక్కడ పడితే అక్కడ ఓంకారం చదవడం కుదరదు. కానీ అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి కూడా పనికొచ్చేది ఏది అంటే శ్రీకారం. శ్రీ వ్రాయకుండా ఉండకూడదు, అసలు శ్రీ రాసి తీరుతాం. అలాగే శ్రీకి ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే అమ్మవారి పేరు చెప్పక్కర్లేదు, శ్రీ అంటే చాలు అమ్మవారే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.